కడప నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏఐకేఎస్ ఆతిథ్యంలో రైతులు ధర్నా కార్యక్రమం జరిగింది. ఎండి సుబ్బారెడ్డి, జి చంద్ర, టి మనోహర్ రెడ్డి, పి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం సాగు రైతుకు 20,000 రూపాయలు, పంట సీజన్లో పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు, పంట రుణాలకు 3 లక్షల వరకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు పావల వడ్డీతోటి ఇవ్వాలని, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని, రుణాలు అందించాలని, రాష్ట్రంలోని ప్రధాన కాల్వల, మేజర్ మైనర్ కాల్వలతో పాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువలు మరీ మొత్తం చేయాలి, కల్తీ విత్తనాలు అరికట్టాలి, స్పాట్ మీటర్లు రద్దు చేయాలి, ల్యాండ్ లైట్లింగ్ రద్దు బిల్లును పెట్టాలి, వేరుశెనగ, కంది విత్తనాలు 90% సబ్సిడీపై ఆదుకోవాలని, 50% సబ్సిడీ అందించాలని, సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని వారు పేర్కొన్నారు. అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు నిరసన తెలియజేసి ఎంఆర్ఓలకు మెమరాండాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా 20 చార్ట్స్ ఆఫ్ డిమాండ్స్ పైన నూతనంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ముందు ఎంఆర్ఓల ద్వారా జిల్లా కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృత